హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? నేనైతే షాపింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చూడండి, నా ముందర నేను అన్నీ పెట్టుకున్నాను అనమాట. ఏమేమి కొన్నాను, ఏంటి, ఎక్కడెక్కడ ఏమేమి పర్చేస్ చేశాను, వాటి కాస్ట్ ఎంత, అవన్నీ ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. అది మీకు కూడా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ అయితే మనం తిరుపతి లడ్డూతో స్టార్ట్ చేద్దాము. తిరుపతి లడ్డు ఫేమస్ కదా, అది కూడా చూపించాలా అనేసి అంటే సో అది కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే తీసుకున్నాను, మాకు ఇక్కడ పంచడానికి చాలామంది ఉన్నారు కదా. ఆల్మోస్ట్ ఒక 20 లడ్డూల వరకు అయితే తీసుకున్నాము. నలుగురు వెళ్ళాం కదా, అత్తయ్య అండ్ నేను, మామయ్య గారు అండ్ హరీష్, మా అందరితో కలిపి అనమాట. అది తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి అక్కడ నేను తిరుపతిలో కొన్ని కొన్నాను, అరుణాచలంలో కొన్నాను, కంచిలో కొన్నాను, అండ్ కాణిపాకంలో కొన్నాను, పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర కొన్నాను. అంటే వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒకటి తీసుకోవాలనేసి అదనమాట. సో ఫస్ట్ ఇది వచ్చేసి కుబేర కుంకుమ. అందరూ కుబేర కుంకుమ అని ఇప్పుడు చాలా హైలైట్ చేస్తున్నారు కదా, ఏంటా అనేసి నేను కూడా తీసుకున్నాను. అది అరౌండ్ ఒక 40 రూపీస్ పడిందిలండి. ఇంకా ఈ అగరబత్తీలు అయితే తిరుపతిలో కొనుక్కున్నాను. నాకు చెప్పండి, అగరబత్తీలు తిరుపతిలో అమ్మేవి ఇవేనా, లేదంటే ఇంకేమైనా అమ్ముతారా దేవస్థానంవి? అది నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో. ఎందుకంటే అక్కడ చూస్తే నాకు ఇవే కనిపించాయి, ఇంకేం కనిపించలేదు. నేను ఇంకా ఇవే అనుకుని అవి అయితే తీసుకున్నాను. అవి అరౌండ్ నాకు 600 అలా పడింది ఆ 5 అగరబత్తీలు. అండ్ ఇది వచ్చేసి శ్రీపీఠం లాగా అన్నమాట, ముగ్గు దేవుడు బల మీద వేసుకోవడానికి. ఇది నేను పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే తీసుకున్నాను. అది కూడా 30 రూపీసే పడింది. అండ్ ఇది విభూది అనమాట. అరుణాచలంలో మనం ప్రతి గుడికి అయితే వెళ్ళాం కదండి. అక్కడ చుట్టూరు గిరి ప్రదక్షిణ చేయలేదు కానీ, బట్ ప్రతి ఆలయానికి అయితే వెళ్ళాం కదా. అక్కడ ఇచ్చిన విభూది అంతా నేను అందులో అయితే స్టోర్ చేసుకున్నాను, డైలీ పెట్టుకోవడానికి ఇంటి దగ్గర. అండ్ ఇది కాణిపాకంలో అయితే తీసుకున్నాను వినాయకుడిని. నాకు ఈ వినాయకుడు చాలా ఇష్టం. నేను అంతకుముందు వెళ్ళేటప్పుడు పెళ్ళికి ముందు వెళ్ళాను కాణిపాకం. సో అప్పుడు కూడా తీసుకున్నాను. అప్పుడు ఏంటంటే అమ్మ వాళ్ళకి తీసుకున్నాను, వాళ్ళ ఇంట్లో ఉంది. ఇప్పుడు మా ఇంట్లో కనీసం నేను తీసుకున్నాను. నాకు ఒకటి, అత్తయ్య గారికి ఒకటి తీసుకున్నాను. అది అరౌండ్ 100 పడింది అనమాట, చెక్కది. అవే అక్కడే దొరుకుతాయి, ఇంకెక్కడ దొరకవు అవి. సో మీరు ఈసారి వెళ్ళేటప్పుడు కొనుక్కోండి, మంచిది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి శంకు చక్రాలది దీపం అనమాట. అండ్ నాకు ఒకటి, అత్తయ్య గారికి ఒకటి అయితే తీసుకున్నాను. ఇది తిరుపతి షాపింగ్ చేశానని చెప్పాను కదా, సో అందులో అక్కడే తీసుకున్నాను, తిరుమలలో తీసుకున్నాను. అది అరౌండ్ 500 పడింది అది. సో పెద్దదే వచ్చింది కాబట్టి తీసుకున్నాను 500కి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి హనుమాన్ అనమాట. హనుమాన్ ఇది ఏంటంటే, ఇది కూడా పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర తీసుకున్నాను. ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ప్రత్యేకించి నేను హరీష్ హనుమాన్ భక్తులం. సో మేము ట్యూస్డే నాన్ వెజ్ కూడా తినము. హరీష్ అన్నారు, సో తీసుకో, ఆంజనేయ స్వామిది సపరేట్గా లేదు కదా అని అంటే ఆ విగ్రహాన్ని అయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పటం అన్నమాట. సో ఇది శ్రీకాళహస్తిలో తీసుకున్నాను ఈ పటాన్ని. అదే అక్కడ వాయులింగం కదా దేవుడు, సో ఆయనది ఆ ఫోటో ఒకటి తీసుకున్నాను అనమాట, అమ్మవారు అండ్ శివయ్య ఉన్నది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నాకు తెలిసి అరుణాచలంది. ఇది అరుణాచలంలో ఇది తీసుకున్నాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి తీసుకోవాలి, ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఇది తీసుకున్నాను అని గుర్తుగా అయితే నేను ప్రతిదీ తీసుకుంటానండి. నాకు అలాగా కలెక్ట్ చేసుకోవడం చాలా ఇష్టం. అది దాచుకుంటాను కూడా. లాస్ట్ టైం మేము ఊటీ ట్రిప్కి వెళ్ళేటప్పుడు కూడా నాకు కొన్ని ఉన్నాయి, సో అవి కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఇది చాక్ పీసెస్ కూడా తీసుకున్నాను. చాక్ పీసులు ఎవరైనా తీసుకుంటారు అక్క అని అనుకోవచ్చు, బట్ ఏంటంటే ఇక్కడ నాకు ఇంత గట్టిగా ఇంత థిక్గా ఉన్న చాక్ పీసులు అయితే కలర్వి దొరకట్లేదు. సో అందుకే ఇది నేను పద్మావతి అమ్మవారి దగ్గర తీసుకున్నాను. అది కూడా 40 పడింది అవి. సో ఇంకా అవి కూడా తీసుకున్నాను. అత్తయ్య గారికి ఒక సెట్, నాకు ఒక సెట్ అయితే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ఇంకో శంకు చక్రం అనమాట, అత్తయ్య గారి కోసమని తీసుకున్నాను. ఇది నా దగ్గర ఉండిపోయింది, అత్తయ్య గారికి ఇవ్వడం అవ్వలేదు. ఈసారి ఇంటికి వెళ్ళేటప్పుడు అత్తయ్య గారికి అయితే ఇవ్వాలి.
సో ఇది కూడా అరౌండ్ 500 పడింది. ఇందాక చూపించింది ఏంటంటే తేలిగ్గా ఉంది, ఇది చాలా బరువుగా ఉంది. అండ్ ఇది వచ్చేసి ప్రసాదాల కోసమని గిన్నె అనమాట. నాకు ఎత్తడి గిన్నె లేదు ఎక్కువ ప్రసాదం పెట్టడానికి, సో అందుకోసమని అది తీసుకున్నాను. అది అరౌండ్ 350 250 పడింది. అది ఎక్కువేం పడలేదు. ఇదైతే శ్రీపురం వెళ్ళాం కదా, సో అక్కడ వాళ్ళు ఇచ్చారనమాట. మేము 300 రూపీస్ టికెట్ కోసం వెళ్ళాము. సో ఆ టికెట్ తీసుకుంటే ఏంటంటే మనకి అమ్మవారికి అభిషేకం చేయిస్తారు. అండ్ అక్కడ ఇవైతే ఇచ్చారనమాట. మనిషికి ఎవరైతే ఎంతమంది అయితే వెళ్తామో అంతమందికి ఇవైతే ఇచ్చారు. అమ్మవారి ఫోటో అండ్ పసుపు తాడు, అమ్మవారికి అభిషేకం చేసిన నీళ్ళు అండ్ అమ్మవారి కుంకుమ అయితే ఇచ్చారు. నాకు హరీష్కి 2 సెట్లు అయితే వచ్చాయి. ఒకటేమో అమ్మవారి ఫోటోని నేను దేవుడి గదిలో పెట్టాను, ఇంకొకటి అయితే బీరువాలో పెట్టాను అనమాట. అండ్ ఇంకా ఇది వచ్చేసి శ్రీకాళహస్తిలోనే ఇవి కూడా తీసుకున్నాను అనమాట, అగరబత్తీలు. ఆ ఫోటోతో పాటు ఈ అగరబత్తీలు కూడా తీసుకున్నాను, ధూప్ స్టిక్స్. నేను ప్రతి సోమవారం, మంగళవారం అండ్ ఒక్క బుధవారం, ఆదివారం తప్పించి మిగిలిన రోజులన్నీ సాంబ్రాణి వేస్తానమాట, ఇంటికి ధూప్ స్టిక్స్ వెలిగిస్తాను. సో దానికోసం అయితే అవి తీసుకున్నాను. అండ్ ఇవి కూడా ఈ అగరబత్తీలు తీసుకున్నాను, 3 తీసుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఎందుకు ఇన్ని అనేసి ఆల్రెడీ తిరుపతిలో తీసుకున్నాను కదా, సో అందుకోసమని ఇక్కడైతే మరి తీసుకోలేదు. ఇవి ఆ ధూప్ స్టిక్స్ అవన్నీ కలిపి అరౌండ్ నాకు ఇవి కూడా 350 అలా పడింది అనమాట. తక్కువకే పడింది, 350కి అలా పడింది. తక్కువ ఎక్కువ మరి మనకు తెలీదు, ఇంకా తీసేసుకున్నాం. ఇవి ఏంటంటే ఫైనల్గా కుందులు అనమాట. ఆ రోజు తిరుమలకి వెళ్ళి కుందులు కొన్నామని చెప్పాను కదండి, సో ఆ కుందులే అనమాట ఇవి. వాడు డిస్మాస్ చేసి ఇచ్చాడు అన్నీ, మనం అసెంబుల్ చేసుకోవాలి, ఎందుకంటే ప్యాకింగ్కి ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకోసమని వాడైతే ఏకంగా ఈ పాటుకు ఆ పాటు తీసేసి మనకు ప్యాక్ చేసి ఇచ్చాడు. సో ఇప్పుడు మనం వీటిని సర్దుదాం, సర్దడం మీన్స్ అసెంబుల్ చేద్దాం. కుందులు అయితే చాలా బాగున్నాయి, చాలా గట్టిగా కూడా ఉన్నాయి. వీటి స్టోరీ ఏంటంటే వాడి దగ్గర నేను ఇంచుమించు అరగంట సేపు బేరమాడాను. ఏంటక్క నువ్వు ఎంత పిసినారా అని అనుకోవద్దు, నేను పిసినారని కాదు, యాక్చువల్లీ డబ్బులు నేను చాలా ఖర్చు పెడతాను. ఎందుకంటే ఏదైనా నాకు అంటే ఇవి అక్కడ అడిగి తీసుకోవాలని, బేరం ఆడాలి, లేదంటే చాలా ఎక్కువ రేట్ చెప్తారు. ఇవి యాక్చువల్లీ నాకు 2400 చెప్పారు. నేను 1000 రూపాయలకి అడిగాను, 1000 రూపాయలకి ఇవ్వను అన్నాడు. సో ఇంకొక 100 పెంచాను, 1100 అన్నాను. 1100 కూడా రాదన్నాడు. ఇంకొక 100 పెంచి 1200 అన్నాను. ఇంకా అక్కడి నుంచి నేనైతే తగ్గలేదు, 1200 ఇస్తానని చెప్పాను. సో 1200కి ఫైనల్గా ఆడు ఇచ్చాడు. ఇంకా అక్కడ తీసుకున్నాను 1200కి అది. నెక్స్ట్ ఇంకొకటి కూడా ప్రసాదం గిన్నె కూడా వేరే దగ్గర తీసుకున్నాను. అక్కడ అది కూడా 250 ఎంతో పడింది అంతే, వేరే దగ్గర తీసుకున్నాను. ఏది అన్నీ ఒక దగ్గర అయితే తీసుకోలేదు, ఒక్కొక్కటి ఒక దగ్గర తీసుకున్నాను. ఎందుకంటే ఎలా ఉంటాయా రేట్లు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఎలా చెప్తారా అనేసి అయితే అన్ని షాపులు అయితే తిరిగాను. ఎందుకంటే ఈ తిరగడం, షాపింగ్లు అంటే అమ్మాయిలకి ఇష్టం కదా. సో అలాగా నేను అక్కడ ఉన్నవన్నీ తిరిగాను అనమాట. తిరిగి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి అయితే తీసుకున్నాను. కుందులు అయితే చాలా గట్టిగా ఉన్నాయి, వీలైతే తీసుకోండి, పెట్టుకోవడానికి బాగుంటాయి పెద్ద పెద్ద పూజలప్పుడు ఇంట్లోని. చూసారా ఎంత బాగున్నాయో, గట్టిగా కూడా ఉన్నాయి కుందులు. సో తీసుకుంటే మీరు కూడా తీసుకోండి, కాకపోతే బేరమాడండి, బేరమాడకన్నా మాత్రం ఎంత పడితే అంత కొనేయద్దు. సో నెక్స్ట్ ఇది వచ్చేసి శ్రీకాళహస్తిలో కోవా కోసం తిరిగాం కదా, సో ఆ కోవా అనమాట. ఇది మేము 4 తీసుకున్నాం అనమాట. 2 అర కేజీలు, 2 పావు కేజీలు తీసుకున్నాము. ఒక అర కేజీ మాకు, ఒక అర కేజీ ఏమో అత్తయ్య గారు ఉన్నారు, చిన్న అత్తయ్య గారు వాళ్ళు, ఇక్కడ వాళ్ళకి ఇచ్చాము. సో ఇంకొక పావు కేజీ ఏమో మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇచ్చామన్నమాట. సో ఇది అక్కడ పాలకోవా అయితే ఇది చాలా బాగుంది. ఈసారి శ్రీకాళహస్తి వెళ్తే టేస్ట్ చేయండి పాలకోవాని. అక్కడేనండి, ఎక్కడే లేదు, గుడికి కొంచెం ముందుకు వెళ్తే మధు మిల్క్ ప్రొడక్ట్స్ అంటే ఎవరైనా చెప్తారు. సో వెళ్ళి తీసుకోండి మీకు ఓపిక ఉంది అంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. ఇదే నేను మొత్తం పర్చేస్ చేసిన, షాపింగ్ చేసిన అవన్నీ. మీకు వీలైతే నచ్చితే మీరు కూడా ఈసారి వెళ్ళేటప్పుడు కొనుక్కోండి.
అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.